పేరు రాచకొండ విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే ర్యాలీ నిర్వహించి ఏదైతే నిన్న జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు పోరాటాలు చేస్తుంటే వారి మీద ఇవాళ బాష్పవాయులతో ఫిరంగులతో దాంతో పాటుగా ఇవాళ పోలీసులతో దాడులు చేసి ఇవాళ లాఠీచార్జ్ చేయడం సరికాదు. వెంటనే ఎవరైతే దాడులు చేసిరో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి దాంతో పాటుగా 22 లక్షల మంది విద్యార్థుల పైన ఇవాళ నీటి లీకేజ్ జరగడంతో విద్యార్థుల జీవితాలు ఇవాళ తలకిందులైన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా 20 మంది విద్యార్థులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. ఆత్మహత్యల్ని ఇవాళ మేము హత్యలుగా భావిస్తున్నాం, ఈ ప్రభుత్వం హత్యలు చేసినట్టుగా భావిస్తున్నాం. వెంటనే ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ వల్ల 2022లో నీటి లీకేజ్ జరిగింది, మళ్ళీ మొన్న 2026లో కూడా నీటి లీకేజ్ జరిగింది. వెంటనే ఆయన రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయకపోతే భవిష్యత్తులో పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.